ఇప్పటికి 10 విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. 1 రహస్య ప్రార్థన, 2 విశ్వాస సహితమైన ప్రార్థన, 3 విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన, 4 ఆసక్తితో అత్యాసక్తితో చేయు ప్రార్థన, తగ్గింపు మనస్సుతో చేయు ప్రార్థన, 6వది దైవ చిత్తానుసారమైన ప్రార్థన, 7 మాటి మాటికి అడిగే ప్రార్థన, 8 నీకు ఇష్టమైనది అనుగ్రహింపబడే ప్రార్థన, 9 ఎడతెగక ప్రార్థన, 10వది నిష్కపటముగా చేయు ప్రార్థన. ప్రార్థనలో ఇన్ని రకాలు మనకు కనపడుతున్నాయి. వీటిలో ఒక్కొక్క అంశం మీద దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన రాని వాళ్ళు కూడా, ప్రార్థన చేయటం తెలియని వాళ్ళు కూడా ఎలా ప్రార్థన చేయాలో దేవుడు అనేకమైన విషయాలు నేర్పిస్తున్నాడు. 11వ విషయం చెప్తున్నాను, దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఇప్పుడు మనస్సుతో ప్రార్థించే ప్రార్థన అండి ఇది. తర్వాత ఆత్మతో ప్రార్థించే ప్రార్థన కూడా చెప్తాను వినండి. మనస్సుతో ప్రార్థించే ప్రార్థన 11వ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనస్సుతో నేను ప్రార్థన చేతును. ఇది ఒక అద్భుతమైన ప్రార్థన. నాకు పెదవులతో ప్రార్థించడమే తెలుసు, కానీ అపోస్తుడైన పౌలయ్య గారు చెప్తున్న మాట ఏంటంటే నేను మనస్సుతో కూడా ప్రార్థిస్తానని చెప్పారు అయ్యగారు. దైవజనుడైన పౌలయ్య గారు ఏమంటున్నారంటే నేను మనస్సుతో కూడా ప్రార్థిస్తాను. ఇది ఏ ప్రార్థన ఉండో చెప్పనా? మనస్సుని స్వాధీనములో ఉంచుకొని చేసే ప్రార్థన మనస్సుతో చేసే ప్రార్థన. మనస్సుని స్వాధీనములో ఉంచుకొని చేసే ప్రార్థన మనస్సుతో చేసే ప్రార్థన. చాలామంది పెదవులతోనే ప్రార్థన చేస్తారు కానీ మనస్సుతో ప్రార్థన చేయరు. కానీ దేవునికి అద్భుతమైన ఇష్టమైన ప్రార్థన ఏంటంటే మనస్సుతో చేసే ప్రార్థన. ఇది మన ఆధ్యాత్మికమైన స్థితి, మన ప్రార్థన అవసరతల పైన ఇది ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. అయితే ఒక విషయం చెప్పనా, ఇది అత్యంత క్లిష్టమైన ప్రార్థన. ఇది అత్యంత క్లిష్టమైన ప్రార్థన. క్లిష్టమైన ప్రార్థన అంటే మీ అందరూ తెలుసు కదా, చాలా కష్టమైన ఏది అది ఏంటి కష్టం ఏంటో చెప్తాను వినండి. క్లిష్టమని చెప్పాను కదా, కష్టమైన ప్రార్థన ఇది. ఏది మామూలుగా చేసేయడం సులువైనదే, కానీ ఎలా చేయాలంట? మనస్సుతో చేయాలి. అంటే మనస్సుని స్వాధీనములో ఉంచుకొని దేవునితో మాట్లాడాలి. ఇది అత్యంత క్లిష్టమైనది, ఇది చాలా కష్టమైన ప్రార్థన. ఇంకొక మాట చెప్పనా, కష్టమైన ప్రార్థన అయినప్పటికీ కూడా త్వరగా ప్రతిఫలం పొందుకునే ప్రార్థన ఇది. త్వరగా జవాబును పొందుకునే ప్రార్థన ఇది. ఏది? మనసుతో చేసే ప్రార్థన. అతి త్వరగా నువ్వు ఫలితాన్ని పొందుకోగలుగుతావు, అతి త్వరగా నువ్వు సమాధానాన్ని పొందుకోగలుగుతావు. ఇప్పుడు ప్రార్థన చేయటానికి మనం మోకరిల్లాం అనుకోండి, ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయమని కోరాడు దేవుడు? మనసుని స్వాధీనములో ఉంచుకొని ప్రార్థన చేయాలని ఇప్పుడు దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఇప్పుడు ఈ లోపల ఫోన్ రింగ్ అయింది. ఫోన్ రింగ్ అవ్వగానే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ప్రార్థనలో మోకరిల్లావు, ప్రార్థన చేయటానికి ఇష్టపడ్డావు. ఈ లోపల ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ రింగ్ అవ్వగానే నీ మనసు ఇప్పుడు ఆ ఫోన్ మీదకి వెళ్ళింది. ఈ టైంలో ఎవరు చేశారబ్బా? ఈ మిస్డ్ కాల్ ఎవరిదై ఉంటుంది? ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారబ్బా అని ఇక్కడ నీకు ప్రార్థన నడిపింపు ట్రాక్ తప్పుతుంది. ఇక్కడ మనసు స్వాధీనములో లేదు. ఇప్పుడు నీ మనసు ఎక్కడికి వెళ్ళింది? ఇలా కూడా ప్రార్థన సగములోనే ముగించేసి ప్రార్థన నుండి పక్కకు వైదొలిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనస్సు కంట్రోల్లో లేక ఇప్పుడు ఫోన్ చేసేయాలి, ఆ మిస్డ్ కాల్ ఎవరిదో ఒకవేళ ఏంటో నేను కనుక్కోవాలి, అర్జెంటుగా మళ్ళీ నేను వాళ్ళకి ఫోన్ చేయాలని వెంటనే ప్రార్థన ఆపేసి ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోయి ఫోన్ తీసుకొని ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కంట్రోల్ తప్పింది నీ మనస్సు. ప్రార్థన చేసినప్పుడు ఏమీ కూడా మన మనసులోనికి, అప్పుడు నువ్వు అరగంటో గంటో ఎంతసేపు నువ్వు చేయగలుగుతావో ఖచ్చితంగా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా. చాలామంది ఈ ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువమ్మా. ఇంట్లో ఎవరైనా శబ్దం చేసినా, సౌండ్ చేసినా, పిల్లలు ఏం చేసినా ఇక ప్రార్థన కంట్రోల్ తప్పుతుంది. మనకి మనసు స్వాధీనం ఉంచుకొని మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అందుకే పౌలు గారు చెప్పారు ఏమని, నేను మనస్సుతో ప్రార్థన చేతును. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు ఎదురైనాయా? ఎంతమందికి ఎదురైనాయి? మీరు ప్రార్థన చేసినప్పుడు మనసు ట్రాక్ తప్పి ప్రార్థన ఆపేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నడిపింపు రాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీ మనసు దేని మీదకి వెళ్ళింది? సాతానుగాడికి అదంటే బాగా ఇష్టం. ఫోన్ వచ్చింది కదా, ఫోన్ మిస్డ్ కాల్ చూసుకో అంటాడు, ముందు త్వరగా చూసుకో అంటాడు. ఇక్కడ నీకు ఏమాగిపోద్ది?
ఇది చెప్పాక అది చాలా అత్యంత క్లిష్టమైన ప్రార్థన, కష్టమైన ప్రార్థన, అతి త్వరగా జవాబు వచ్చే ప్రార్థన కూడా. ఏ ప్రార్థన అంటే మనసుతో చేసే ప్రార్థన. అందుకే నేను అంటాను, ప్రార్థించేటప్పుడు నువ్వు సమస్తాన్ని కూడా ఒకసారి ఆలోచన చేసి, ఫోన్ ఇప్పుడు ఆటంకంగా ఉంది దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టేయాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి. ఏ నడిపింపులోకి వెళ్ళాలి? ప్రార్థన నడిపింపులోనికి వెళ్ళాలి. ఇక నీ మనసు అటు ఇటు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్తుంది నీ మనసు? ఈ మనస్సు గురించి జ్ఞాని అయిన సొలొమోను గారు రాశారా మనస్సు గురించి? ఎవరు రాశారు? జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ మనస్సు గురించి రాశారు. మనసు చాలా అష్టవంకరలు తిరిగిపోతుందంట. మానవుని మనసు పాడైపోయిన పురమెంతో. ప్రియమైన దేవుని పిల్లలరా, మనిషి యొక్క మనసు ఎలా ఉందో జ్ఞాని అయిన సొలొమోను గారు ఆ మాట రాయగలిగారు. అందుకే మన మనసుని స్వాధీనంలో ఉంచుకొని మన మనస్సుతో ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడు. ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. మనస్సును అణుచుకోవాలండి. అణుచుకుంటేనే మనం ప్రార్థనైనా చేయగలుగుతాం, ఆధ్యాత్మికమైన జీవితంలోనైనా ఆధ్యాత్మికమైన స్థితిలోనైనా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రతి క్రైస్తవుడు మనస్సుని అణుచుకోవాలి. ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. ప్రాకారం లేక పాడైపోయిన పురం అండి. అంటే పురం పాడైపోవడానికి ఏమీ లేదండి, ప్రాకారం లేదు. ప్రాకారం అంటే ఒక భద్రత, ప్రాకారం అంటే ఒక సంరక్షణ, ప్రాకారం అంటే ఒక కాపుదల. ప్రాకారం లేకపోతే ఆ పురం ఏమైపోద్ది? మనసు అణుచుకోలేకపోతే కూడా మన జీవితాలు, మన బ్రతుకులు కూడా ఏమైపోతాయి అంటే పడైపోతాయి. అందుకే ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ సహోదరుడు, ప్రతి క్రైస్తవ సహోదరి మనస్సుని స్వాధీనములో ఉంచుకొని మనస్సుని అణుచుకొని ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటే సాతానుగాడు ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మన కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. చెడు ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడు, చెడు తలంపులు తీసుకొస్తూ ఉంటాడు, పాపపు ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడు. ట్రాక్ తప్పిపోతుంది ప్రార్థన చేయలేకపోతున్నావు, ప్రార్థన నడిపింపు ఉన్నట్ల ప్రార్థన అర్ధాంతరంగా ముగిచ్చేస్తున్నావు నువ్వు. అందుకే నేను అంటాను, లోకములో పాపములో ఉన్నవారు ప్రార్థన చేయలేరండి. ప్రార్థన నడిపింపు రాదమ్మా, ప్రార్థనలో ముందుకు వెళ్ళలేరు. వాటన్నిటిని చంపేసుకొని మనసును అణుచుకుంటే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. గంట చేయాలనుకుంటే 2 గంటలు చేయగలుగుతావు నువ్వు. ఇప్పుడు చెప్పండి, పెదవులతో ప్రార్థనే తెలుసు కానీ దేంతో ప్రార్థన చేయాలంట? మనసుతో చేయాలంటే నీ మనసును చాలా స్వాధీనములో ఉంచుకొని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ సమయాన్ని సాతానుగాడు చక్కగా ఉపయోగించుకుంటాడంట. అవునా? ఆ సమయాన్ని సాతానుగాడు చక్కగా ఉపయోగించుకుంటాడు. నువ్వు ప్రార్థన మానేస్తాడు, నవ్వుతాడు, నిన్ను చూసి నవ్వుతాడు, సంతోషిస్తాడు. భలే టైం దొరికింది చూసావా, నేను ఎలా పాడు చేసానో చూసావా. మనం ప్రార్థన చేస్తాడు, బగ మండిపోతాడు. ఎవడు? సాతానుడు. ప్రార్థనే వాడి ఓటమికి కారణం. క్రైస్తవులను అందుకే వాడు పాటలు పాడనిస్తాడు, వాక్యాన్ని విననిస్తాడు, వాక్యాన్ని చదవనిస్తాడు, కానీ ప్రార్థన మాత్రం చెయ్యనివ్వడు. మనకన్నిటికంటే బలమైనది ప్రార్థనే. 100 పాటలు పాడిని, 1000 పాటలు పాడిని, ఎన్ని ప్రసంగాలు చెప్పని, ఎంత వాక్యమైనా చదవని, అన్నిటికంటే మనం వాడబడాలన్నా, ఉపయోగపడాలన్నా, ప్రయోజనకరంగా మారాలన్నా, మన జీవితాలు సరిదిద్దబడాలన్నా ప్రార్థనే మన బలం. ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేము. ప్రసంగి 5:2 నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుట్టుకుని నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. ఎవరి సన్నిధిని అనాలోచనగా ఉండకూడదంట. ఇప్పుడు ప్రార్థనలో మోకరిల్లావంటే అది దేవుని సన్నిధే కదా. ఆ దేవుని సన్నిధిని నువ్వు ఎలా ఉండకూడదు? అనాలోచనతో ఉంటే ఇంకేం ప్రార్థన చేస్తాం మనం? ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులన్నీ ఎలా ఉన్నా సరే అవన్నీ మనం పక్కన, అప్పుడు నువ్వు తండ్రితో సంపూర్ణంగా మాట్లాడగలుగుతావు. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ మనసు ఎక్కడికో పెట్టి నోటికి వచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వల్ల నీకేముండదు? ప్రయోజనం ఉండదు. కొంతమందిని కూడా మనం చూస్తూ ఉంటాం, దేవుని మందిరములో ఉన్నట్లుగానే ఉంటారు, కానీ మనసంతా ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. కొంతమంది ఎక్కడ కూర్చున్నట్లే కూర్చుంటారు, కానీ వాక్యం చెప్తుండగా తిరిగి వచ్చేస్తుంది. కొంతమందికి ప్రార్థన చేస్తుండగా తిరిగి వచ్చేస్తుంది. కొంతమందికి పాటలు పాడుతుండగా ఎక్కడికి వెళ్ళావే మనసా అని అడిగితే ఇంటికి వెళ్ళి వచ్చానంటది ఇప్పుడే. అంటే మనసు ఎక్కడ లేదు. అందుకని దేవుని సన్నిధిని నేను అంటాను, కూర్చున్నప్పుడు కూడా అనాలోచనగా ఉండకూడదు, ఆరాధించినప్పుడు కూడా అనాలోచనగా ఉండకూడదు, పాట పాడినప్పుడు కూడా అనాలోచనగా ఉండకూడదు, ప్రార్థించినప్పుడు కూడా, వాక్యం వింటున్నప్పుడు కూడా అనాలోచనగా ఉండకూడదు. చాలా సందర్భాల్లో మనం అలా ఉంటున్నాం, తప్పు చేస్తున్నాం మనం ఎవరి సన్నిధిలో. వాక్యం సబ్జెక్ట్ కరెక్ట్గా వింటేనండి ఎవరైనా సరే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడంటే. కొంతమంది అనాలోచనగా వింటారు చూడండి, వాళ్ళు ఎన్ని రోజులు సందేశాలు విన్నా ఏం చెప్పారులేండి, ఏం చెప్పారు అసలు, వాళ్ళకి ఆ రుచి అనేది
ఆ టేస్ట్ అనేది వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు ఇక మన గురించి కానీ దేవుని గురించి కానీ ఏమీ చెప్పలేరు, దేవుణ్ణి మహిమపరచలేరు, సాక్ష్యం ఇవ్వలేరు. అందుకే దేవుని ఎలా ఉండకూడదంటే అనాలోచనగా ఉండకూడదు. ఇప్పుడు ఒక విషయం చెప్తూ వినండి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, మనకు 5 నిమిషాలు టైం కేటాయించారు. ఏం చేస్తావు నువ్వు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. అక్కడ ఏం మాట్లాడాలో ముందుగానే ప్రిపేర్ అయ్యి సిద్ధం చేసుకొని, నాకున్నది ఎంత ఆ టైమే నాకు ఇచ్చారు, అపాయింట్మెంట్ నాకు ఇచ్చారు, 5 నిమిషాలు చాలా వాల్యుబుల్ టైం. చెప్పాల్సినవన్నీ కూడా నేను అది ముందే సిద్ధపరుచుకొని మనం వెళ్తాం. మరి సృష్టికర్త, మానవ నిర్మాణకుడు, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన ఆ జగద్రక్షకుడైన దేవునితో మాట్లాడాలంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయి ఏది పడితే అది నోటుకొచ్చినట్లుగా ప్రార్థన కూడా ముందే సిద్ధం చేసుకొని మోకరించి మనం ప్రార్థన చేయాలా. అప్పుడు 10 నిమిషాలల్లా, 20 నిమిషాలు, అరగంటల్లా దేవునితో నువ్వు మాట్లాడుతావు. ప్రార్థన నడిపింపు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చప్పట్లు కూడా ఒకసారి ప్రభువుని మహిమపరుద్దాం. మరి మీరు ఎప్పుడైనా సిద్ధపడి ప్రార్థన చేస్తున్నారా? సిద్ధపడినప్పుడు అండి చాలా పాయింట్లు మన మధ్యలోనికి వస్తాయి. ఒక రౌండప్ వేస్తాం. ప్రపంచ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, గ్రామాలు, సేవకురాండ్రులు, వారి పిల్లలు, సువార్థికులు, బోధకులు, కాపరులు, అధికారులు, రాజులు, నాయకులు, హాస్పిటల్లో రోగులు, వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్స్, అనేక డిపార్ట్మెంట్లు, ఇవన్నీ కూడా మన మైండ్లోకి వస్తాయి. సిద్ధపడి ఉంటే మనం ప్రార్థన చేయగలుగుతాం. ఏదో ప్రార్థన చేసేస్తేనే అప్పటికప్పుడు వెళ్ళామనుకోండి, ఈ పాయింట్లు ఏమి గుర్తుకురా అనుకుంటాం. చాలా చేయాలనుకున్నానే నేను, కానీ ఏమీ చేయలేదేంటి? చాలాసేపు ప్రార్థన చేద్దాం అనుకున్నానే, ఏది గుర్తు రావట్లేదు. మరి ఎందుకు గుర్తు వస్తుంది నీకు? ప్రార్థన ఎలా చేయాలి? సృష్టికర్తతో, దేవునితో మాట్లాడడానికి ఒక సిద్ధపాటుతో మనం మోకరిల్లితే ప్రార్థన అద్భుతంగా మనం చేయగలుగుతాం. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. చిన్న అధికారితో మాట్లాడడానికే మనం భయపడిపోతాం, అవునా? కానీ సృష్టికర్త సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలంటే ఆ భయము, ఆ భక్తి మన జీవితంలో ఉండాలి. అలాంటి భయభక్తులు మన జీవితంలో ఉంటే మనం ఆయనతో మాట్లాడినప్పుడు మన మనసు స్వాధీనంలో ఉంటుంది. ప్రార్థన గురి తప్పదు. భయం ఉంటే, నేను సృష్టికర్తతో మాట్లాడుతున్నానన్న భయం ఉంటే మనసు స్వాధీనములో ఉంటుంది. మన ప్రార్థన గురి తప్పదు, ట్రాక్ తప్పదు. గురి తప్పకుండా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన దైవ సన్నిధికి వెళుతుంది. అక్కడ నుండి త్వరితంగా జవాబు మన మధ్యకి దిగి వస్తుంది. కానీ చాలాసార్లు మన ప్రార్థన ఏం తప్పుతుంది? గురి తప్పుతుంది. ఎందుకంటే మన మనసు కంట్రోల్ లేదు. మనసు ఎక్కడో పెట్టుకొని మనిషి ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఏంటి ఉపయోగం? ఏంటి? లేదు, ఉపయోగం లేదు. మనసును అణుచుకోవాలి, మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి. అందుకే భక్తుడు చెప్పాడు, పౌలయ్య గారు, నేను మనస్సుతో ప్రార్థన చేతును. 11వ పాయింట్, మనస్సుతో ప్రార్థన చేతును. 12వ పాయింట్, ఆత్మతో ప్రార్థించే ప్రార్థన. అదే రెఫరెన్స్ అక్కడ, ఆత్మతో నేను ప్రార్థన చేతును. చెప్పండి, ఇది ఒక అద్భుతమైన ప్రార్థన అండి. ఇంకొక విషయం చెప్తున్నా వినండి. ఆత్మతో ప్రార్థించే అనుభవము ప్రార్థించడములో అత్యున్నతమైన దశ. ఆత్మలో ప్రార్థించడం అనేది ప్రార్థించడములో అత్యున్నతమైన దశ. అంటే ఏ దశలోకి వెళ్ళిపోయింది? చాలా అత్యున్నతమైన దశలోకి వెళ్ళిపోయింది. ఎలా ప్రార్థించడం? ఆత్మలో ప్రార్థించడం అనేది. ఆత్మలో ప్రార్థించాలంటే మొట్టమొదటి మాట మీకు చెప్తున్నాను, మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారు ఆత్మలో ప్రార్థించగలుగుతారు. పరిశుద్ధాత్మ పొందడం ఎట్లాగంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన మనసుతో రక్షణలోనికి ప్రవేశించిన మనము, నీటి బాప్తీసము ద్వారా రక్షణ తీసుకున్న మనము, ఈ రోజున పరిశుద్ధాత్మను మనలో క్రియ చేయటం ఆయన ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డామో ఆత్మలో ప్రార్థన మనం చేయగలుగుతాము. మనసుతో ప్రార్థించే ప్రార్థన ఒక విధమైనదంటే, ఆత్మతో ప్రార్థించే ప్రార్థన అది అత్యున్నతమైన దశ, చాలా అద్భుతమైన దశ అది. ఇక ఈ ప్రార్థనకి అస్సలు తిరుగు ఉండదు. ఎందుకంటే ఈ మాట చెప్తున్న రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట, ఆత్మయు. చెప్పండి,
మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకి తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆ ఆత్మే దేవుడు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. మనలో కూడా దేవుడు ఒక ఆత్మను ఉంచారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు మనందరిలో ఆత్మను ఉంచారమ్మా. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ. ఇప్పుడు మనకి సహాయం చేసేది ఏది? ఆత్మ. ఎలాగ ప్రార్థన చెయ్యాలో కూడా మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కొన్ని సందర్భాల్లో అండి హృదయం అంతా వేదనతో నిండిపోద్ది. మాట్లాడడానికి మాటలే రావు, దుఃఖం తప్ప మాటలు రావు. ఎప్పుడైనా మీరు ఇలాంటి అనుభవంలోనికి వెళ్ళారా? కొన్నిసార్లు హృదయం అంతా వేదనతో నిండిపోయినప్పుడు భయంకరమైన దుఃఖం మన హృదయంలో నుండి వచ్చేస్తుంది. దుఃఖమైతే వస్తుంది, కానీ పైకి మాటలు రావు. దేవుని సన్నిధిలో మోకరిల్లినా ప్రార్థించడానికి మాటలు రావు. కానీ లోపల నుండి దుఃఖము పెళ్ళి బిక్కుంటూ వస్తుంది. హృదయం అంతా వేదనతో నిండిపోయింది. ఇప్పుడు ఒక మాట మీకు చెప్పనా? మనం ప్రార్థించలేని సమయంలో, మాటలు బయటికి రాలేని సమయంలో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయొచ్చున్న. ఇది ఆత్మలో ప్రార్థించే అనుభవం. ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంటే మన నోరు ఏకీభవించినప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులు వెలవడుతాయి. ఆత్మ ప్రార్థన చేస్తుంటే ఈ లోపల మన నోరు ఏం చేస్తుంది? దాంతోపాటు ఏకీభవిస్తాడు. వచ్చి రాని మాటలతోనే అలాగే ఏకీపిస్తూ ఉంటే ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులు. ఒక మూల పడిపోయాం, మోకరిల్లాం, హృదయం అంతా వేదంతో నిండిపోయింది. దుఃఖం తప్ప మాటలు రావట్లా. మూలుగుతున్నాం, ప్రభువా 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 యేసయ్యా అని మూలుగుతున్నాం. అది ఏ మూలుగులు అంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు. కానీ మనం ఏం ప్రార్థన చెయ్యాలనుకుంటున్నామో ఆల్రెడీ ఆ ప్రార్థన అంతా ఆయన ఎరిగి ఉన్నాడు. ఇలాంటి ప్రార్థనే షిలోహు మందిరములో హన్నా ప్రార్థన చేసిందండి. పెదవులు కదులుతున్నాయంట, కానీ మాట బయటికి రావట్లేదంటండి. హన్నా సంతానం లేరు, పిల్లలు లేరు, మందిరములోకి వెళ్ళింది. పెదవులైతే కదులుతున్నాయి, కానీ మాట బయటికి రావట్లేదంట. ఏలి చూశాడు, యాజకుడైన ఏలి. ఎంతవరకు నువ్వు మత్తురాలవే ఉంటావు అన్నాడు, అడిగాడు ఆమెని. ఆమంటుంది, నా ఏలినవాడా, నేను మత్తురాలే లేనయ్యా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. దేవుని సన్నిధిలో అన్నాడు, నా ఆత్మను యెహోవా సన్నిధిని నేను అంటున్నాను. ఆమె ఆత్మలో ప్రార్థించే అనుభవంలోకి వెళ్ళిపోయింది. ఎవరు? అన్న. అదే కుమ్మరింపు ప్రార్థన. ఈరోజు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మనం చేసే ప్రార్థన, మూలుగులు స్వరము దేవుడు వింటాడు. పావురానికి ఉన్న రెండవ లక్షణం ఏంటో చెప్పనా? అది మూలుగుద్దే తప్ప అరవదు. మూలుగుద్దు తప్ప అరవదు. అందుకన్నాడు, బండ సందున ఎగురు నా పావురమా, పేటు పేటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురం అన్నాడు. కోయిల స్వరం అయితే మధురం, కానీ పావుర స్వరం ఎవరికీ మధురం కాదు. కానీ ప్రియుడైన యేసయ్యకు మాత్రమే తన ప్రియురాలైన పావురం అనబడిన సంఘము యొక్క స్వరం ఆయనకు మాత్రమే ఇంపైనది, ఆయనకు మాత్రమే మధురమైనది. మన స్వరాలు అందరికీ ఇంపైనవి కావు, కానీ మన ప్రియుడికి మాత్రమే మన స్వరం ఏంటి? ఇంపైనది, మధురమైనది. కొన్నిసార్లు మనం మూలుగుతూ ప్రార్థన చేస్తూ దుఃఖపడుతూ మనం మూలుగుతూ ఉంటే మన పక్కింటోళ్ళు, మన ఎదురింటోళ్ళు ఎవరో ఒకరు మనం ప్రార్థన చేస్తుంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా మనల్ని. కొంతమంది అంటే, ఎవడు చచ్చాడని ఏడుస్తున్నావే, ఎవడు పోయారని ఏడుస్తున్నారు మీరు అంటారు. ఏం చేస్తే అంటే మన మూలుగుల స్వరం వాళ్ళకి ఎలా ఉంది? ఎవడో చచ్చాడు, ఎవడో పోయాడని ఏడుస్తున్నాం అంటే మనం ఎందుకు మూలుగుతున్నావో, ఎందుకు ఏడుతున్నావో వాళ్ళకి తెలిస్తే, నా సోదరుడా, నా సహోదరి, నీకోసమే ఆత్మలా నశించిపోతున్న ఈ ప్రాంత, ఈ దేశ, ఈ రాష్ట్ర మా మూలుగులు ఇదే. కానీ వాళ్ళేమంటారు వచ్చి, ఎవడు పోయాడని ఏడుస్తున్నావే, ఎవరు చచ్చారని ఏడుస్తున్నావే, ఏంటి ఆ మూలుగులు ఏంటే? కానీ దేవుడు అన్నాడు, నీ స్వరం నాకు, నీ మూలుగులు మూలిగేవే, నీ దుఃఖం ఉందే, నీ వ్యాధులు ఉందే, మాటలు బయటికి రావట్లేదే, ఆత్మలో ప్రార్థన చేస్తున్నావే, అది నాకు ఇంపైనది, నీ స్వరం నాకు మధురం. ఆ పావురం ఎవరు అనుకున్నారు? మనమే. ఆ ప్రియుడు ఎవరు? మన ప్రభు అయినా యేసు. ఏమి రాశారండి పరమగీత గ్రంథంలో?
బండ సందున ఎగురునా పావురమా, పేటు బేటలను ఆశ్రయించునా పావురమా, నీ స్వరం ఏంటి? పావుర స్వరం మధురమా? చెప్పాక అది మూలుగుద్దే తప్ప అది అరవదు. ఆ మూలుగుల స్వరమే దేవునికంట. అప్పుడు మరి మనం కూడా ఏ దశలోకి వెళ్ళాలి అందరూ అనండి? ఆత్మలో ప్రార్థించే అనుభవంలోకి వెళ్ళాలి. అంటాను, ప్రార్థించి 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 కూడా శక్తిని కోల్పోయి ఇంకా మాటలు రాక ఇక మూలిగే అనుభవంలోకి వెళ్ళిపోయారు. నిజంగా నేను అంటాను, చాలామంది భక్తులు, చాలామంది మిషనరీలు, చాలామంది ప్రార్థన పరులు ఆ ప్రార్థనలోకి వెళ్ళారు. బెక్కి బెక్కి ఏడ్చేవాళ్ళు. ఇక ఏడ్పే తప్ప మాటలు రావండి, ఇక ఏడ్పే తప్ప మాటలు రావు. ఆ ప్రార్థనలోకి వెళ్ళిన భక్తులు చాలామంది ఉన్నారు. నిజంగా వాళ్ళ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయటం ఆయన ఆరంభించాడు. ఆ ప్రార్థన ఎప్పుడు వస్తుందో చెప్పనా? హృదయమంతా భారముతో నిండినప్పుడు. అనండి, హృదయమంతా భారం. ఎప్పుడైనా మీకు ఇలాంటి అనుభవాలు ఎదురైనయా? ఇలాంటి అనుభవాల్లోనికి మీరు ఎప్పుడైనా వెళ్ళగలిగారా? మనంతా ఏదో ప్రార్థన చేయమన్నారు, ఒక 5 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు. ప్రార్థన అనుభవంలోనికి ప్రతి భక్తుడు వెళ్ళాలి. అది ఏ అనుభవంలోకి వెళ్ళాలంటే ఆత్మలో ప్రార్థించే అనుభవంలోకి వెళ్ళాలి. నీ బలహీనతను చూచి ఆత్మ సహాయము చేయొచ్చున్నాడు. ఎందుకంటే ఇక నువ్వు చేసి 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 చేయలేకపోయావు, ఇక ఆ దుఃఖమే వస్తుంది తప్ప నోటమ్మటి ఏమి రావట్లా. కానీ లోపల ఉన్న ఆత్మ చాలా బలమైంది. కొంతమందికి నా జీవితం అంతా సాఫీగా సాగిపోతే పాస్టర్ గారు భారం ఎలా వస్తుందంటే, జీవితం అంతా సాఫీగా సాగిపోతుంది, అది దేవుడిచ్చిన కృప. కానీ సంఘం, కుటుంబం, దేశం ఇవన్నీ మన మనసులోకి వస్తే ఖచ్చితంగా నీ హృదయం అంతా దేంతో నిండిపోద్ది. ఈరోజు అన్నీ ఇచ్చాడు, అన్నీ అనుభవిస్తున్నాం, ఇంకా భారం ఎలా ఉంటుంది అనుకుంటారు కొంతమంది. కానీ ఆత్మీయులకి ఎప్పుడూ భారం. ఎన్ని ఉన్నా, దేవుడు ఎన్ని ఇచ్చినా, ఎన్ని అనుభవించినా ఆత్మీయులకి ఎప్పుడూ భారం ఉంటానే ఉంటుంది. జీవితం సాఫీగా సాగిపోతుందని మనం ప్రార్థన పక్కన పెట్టకూడదు. అన్నీ ఉన్నాయని ఇక ప్రార్థన చేయడానికి నాకు అవసరం ఏంటి పాస్టర్ గారు అని ప్రార్థన పక్కన పెట్టకూడదు. చాలా ఆధ్యాత్మికమైన జీవితాన్ని చాలామంది కోల్పోతున్నారు. ఇలాగే మీరు అంటారు, కడుపు నిండిన వాడికి ప్రార్థన ఎందుకండి అంటారు. కడుపు నిండిన వాడికి ప్రార్థన అక్కర్లేదా? కడుపు నిండిన వాడికే ప్రార్థన, కడుపు నిండిన వాడికి అక్కర్లేదా? నేను అంటాను, కడుపు నిండిన వాడికి ప్రార్థన కావాలి, కడుపు నిండని వారికి కూడా ప్రార్థన కావాలి. ప్రార్థన అందరికీ కావాలి. ఎప్పుడు ఆ ప్రార్థన ఉంటుందంటే భారం. దేశం, సంఘం, కుటుంబం నశించిపోతున్న ఆత్మలు, ఫ్యామిలీ, బంధువులు, రక్త భారం ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా ఎలా ఉంటామండి? పరిగెత్తకుండా ఎలా ఉంటాం? సేవ చేయకుండా ఎలా ఉంటాం? ముందుకు అడుగులు వేయకుండా ఎలా ఉంటాం? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎలా ప్రార్థన చేయాలి. అందుకే భక్తులు పాట రాశారు కదా, యేసు పేరే తెలియని ప్రజలు ఎందరో కోట్ల కొలదిగా. మరి వారందరి కొరకు ఎవరైనా వెళతారా? పాట రాశారు కదా, ఎవరైనా వెళ్తారా? నా ప్రేమను చెప్తారా? యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ నా కోసం ఎవరైనా వెళ్తారంటే యెషయా అంటాడు, నేనున్నానయ్యా, నేను వెళ్తానయ్యా, నన్ను పంపయ్యా అన్నాడు. చేతుల పైకైతే స్తోత్రం చెప్పండి. అది యెషయా పెదవులను దేవుడు అగ్నితో బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పు తన పెదవులకి అంటించగా పెదవులకి ప్రాయశ్చిత్తము కలిగింది. అవునా? అలాంటి కార్యాన్ని దేవుడు యెషయా జీవితంలో దేవుడు చేశాడు. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు అందుకే భారము కలిగి అనేకుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం యెషయా గ్రంథం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అతడు నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. నేనున్నాను. ఏముంది యెషయాలో? ఏముంది చెప్పండి? భారం. ఎవరు నా కోసం ఎవరు వెళ్తారు? నేనున్నానయ్యా, చిత్తగించుము, నన్ను పంపుము. ఎవరు ప్రార్థన చేస్తారు? అనేకుల కొరకు నేనున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తానయ్యా. సంఘం కోసం ప్రార్థన చేస్తా, కుటుంబం కోసం ప్రార్థన చేస్తా, దేశం కోసం ప్రార్థన చేస్తాను. ఎంతోమంది ఈ రోజున సజీవ దహనం అయిపోతున్నారు. అవునా? బగబగ మండే మంటల్లో సజీవ దహనం అయిపోతున్న బిడ్డలు ఎంతోమంది, లెక్కలేనంతమంది ఉన్నారు. వారి కుటుంబాల కోసం, వారు విడిచి వెళ్ళిన పరిచర్ల కోసం ప్రార్థించవలసిన భారం మనందరి మీద. సువార్థికులను కొడుతున్నారు, తిడుతున్నారు, ద్వేషిస్తున్నారు. వాళ్ళ కోసం కూడా ప్రార్థించే భారం. రాష్ట్రాల కోసం ప్రార్థించే భారం. క్రైస్తవులు హింసిస్తున్నారు, వారి కోసం ప్రార్థించే భారం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం, సేవకుల పట్ల భారం మనందరిలో ఉంటే తప్పక మనం ఆత్మలో ప్రార్థన చేస్తాం. మూలుగుతూ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మనం ప్రార్థన చేస్తాం.
భారం ఉంటే నేను అంటాను, క్రీస్తుని అనేక మందికి పరిచయం చేయాలని, క్రీస్తు దగ్గరికి అనేక మంది నడిపించాలని, ఒక్కరినైనా చేర్చాలనే లక్ష్యం ఖచ్చితంగా నీలో ఉంటుంది, నీలో ఏర్పడుతుంది. తప్పక నీ జీవితంలో కార్యం చేయడానికి నా దేవుడు ఇష్టపడతాడు. అందుకే పౌలు గారు 2 మాటలు చెప్పారు, మనస్సుతో నేను ప్రార్థన చేతును, ఆత్మతో కూడా ప్రార్థన చేస్తున్నాను. 8 నేను చెప్పిన విషయాలు చెప్తున్నాను. 1, నీకు ఇష్టమైనది అడిగి పొందుకునే ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, నిష్కపటముగా చేయు ప్రార్థన, మనసుతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన. 12 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరిచారు. 1 రహస్య ప్రార్థన, 2 విశ్వాస సహితమైన ప్రార్థన, 3 విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన, ఆసక్తితో అత్యాసక్తితో చేయు ప్రార్థన, తగ్గింపు మనసుతో చేయు ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన, మాటికి అడిగే ప్రార్థన, నీకు ఇష్టమైనది అడిగి పొందుకునే ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, నిష్కపటముగా చేయు ప్రార్థన, మనసుతో చేయు ప్రార్థన, ఆత్మతో చేయు ప్రార్థన. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఆఖరికి చూడకుండా మీరు చెప్పగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క అంశం చాలా విలువైనది కదా. ఒక్కొక్క ప్రార్థనలో ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతున్నారు. సకల ఆశీర్వాదములు కారణమవుతున్నా మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్ర. అందరితో మాట్లాడి యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమములోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరములో స్త్రీల గురించి వరుస క్రమములో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమములోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఈ పుస్తకములో స్త్రీలు పేర్లు, ఆ పేర్లకున్న అర్థాలు, గుణలక్షణాలు, వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా ఈ పుస్తకములో మనకి కనబడుతూ ఉంటాయి. ఈ పుస్తకాన్ని ధ్యానించినప్పుడు ఆ స్త్రీల గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మరి కావలసిన వారు మరి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు పొందుకోగలుగుతారు. వరుస క్రమములో మరి హవ్వ దగ్గర నుండి 75 మంది మరి స్త్రీల గురించి ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి మీరు కూడా ఈ పుస్తకాలు పొందుకోగలిగితే ఎంతగానో ఆత్మీయ విషయాలు చదివి ధ్యానించడం ద్వారాగా దీవించబడతారు. ఈ పుస్తకాలు కావలసిన వారు మా అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు పొందుకోగలుగుతారు. బైబిల్ వరుస క్రమంలో 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్దవీధి 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నంబర్ 9908520080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.